614 ప్రవక్త వారు అన్నారు, హరాం సంపాదనతో పోషించబడిన శరీరం జన్నత్లోకి వెళ్ళదు. కాబట్టి మీ సంపాదన మార్గాల్లో హరాం ఉంటే తక్షణమే ఆపేయండి. అలాగే వడ్డీకి ఇచ్చిన డబ్బులతో జీవితం గడపడం లేదా ఇంట్రెస్ట్ డబ్బుల మీద ఆధారపడి బ్రతకడం కూడా హరాం. ప్రవక్త వారు చెప్పారు, అల్లా పవిత్రుడు, పవిత్రమైన వాటిని స్వీకరిస్తాడు. ఎవరు హరాం సంపాదనతో దానం చేస్తారో లేదా దుస్తులు కొనుగోలు చేస్తారో లేదా ఆహారం తింటారో అల్లా వారి దువాలు, నమాజులు, దానాలు ఏవి కూడా అంగీకరించాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మనిషి గురించి చెప్పారు. ఒక మనిషి దూర ప్రాంతం నుండి ప్రయాణించి దుస్తులు ధూళితో నిండిపోయి చేతులు ఆకాశం వైపు లేపి యా రబ్ అంటున్నాడు. కానీ అతని ఆహారం హరాం, పానీయం హరాం, దుస్తులు హరాం, జీవన ఆధారం హరాం. అల్లా అతని దువాను ఎలా అంగీకరిస్తాడు? సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. ఖురాన్లోని సూరా అల్ బఖరా 2:276 అల్లా వడ్డీ ఆదాయాన్ని నశింపజేస్తాడు మరియు దాన ధర్మాలు చేసే వారికి వృద్ధిని